వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగం చేశారన్నారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ 77వ సంవత్సరం ఎగురుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్పీ కార్యకర్తని కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే 77వ సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభతరుణంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ గొట్టిపాటి కొండప్ప నాయుడు 24వ వర్ధంతి సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పార్టీ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాసేవే తన జీవితాన్ని అంకితం చేసిన గొట్టిపాటి కొండప్ప నాయుడు కావలి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గొట్టిపాటి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పనిచేస్తే రేపటికి మర్చిపోతున్నటువంటి రోజులలో ఎప్పుడో 1972 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి 78 వరకు కావలికి సేవ చేసి ముఖ్యంగా కొండాపురం, కలిగిరి, జలదింకి మండలాలు, టౌన్ కలిపి చేసి ఈ రోజు కూడా అభిమానులు తరగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండపనాయుడు గారు. అటువంటి కొండపనాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యులు చేతట్టు ఆ రోజు చేయటం కూడా జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆ కావుటూరు రిజర్వాయర్ పెండింగ్ ఉన్నందువల్ల ఏపీనాపి దగ్గర కాలం ఇంకా పూర్తిగా తవ్వని కారణాల వల్ల ఈ రోజు నీళ్లు రాలేదు. మన అందరం కూడా ముఖ్యంగా నా బాధ్యత కొండపనాయుడు గారి ఆశయం గట్టుపల్లికి నీళ్లు తేవడం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగేటట్టు చేస్తానని సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించడంలో ట్రస్ట్ సభ్యులతో నేను కూడా కలిసి పనిచేసి తప్పకుండా భావి భారత పౌరులుగా రాబోయేటువంటి రాజకీయ వారసత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నియమావళిని, నిబద్ధతను తెలిసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని, ఆయన ఏ మాటకు విలువించాడో, డబ్బు కంటే కూడా మాటకు విలువించాడో అదే విలువతో మేము కూడా రాజకీయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలలో ఏర్పాటు చేసి ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను క్రీడల్లో ప్రతిభ గల వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఆత్మకూరులో 1,80,00,000తో 19 ఎకరాల్లో క్రీడా స్టేడియాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. నాకు తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చి అధికారులతో మాట్లాడాను. స్టేడియంకి 10 ఎకరాలు చాలని ఆ రోజు అనుకున్నాను.
కానీ నేను అనుకున్న రోజు ఈ చుట్టుపక్కల ఏమీ లేదు. కానీ ఇవాళ పట్టణం పెరిగిపోతా ఉంది. జాతీయ రహదారులు వచ్చినాయి, ఆత్మకూరికే 4 వరుసల రోడ్లు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో క్రీడా ప్రాంగణాలకి కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. మనకు కూడా మంచి ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ వస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఏ రోజు కూడా వెనకపడదు ఈ ప్రాంతం. ఇవాళ ఈ కూటమి నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి చేసి రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధంగా ఆత్మకూరు అభివృద్ధిని చూపిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా చేపట్టారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ని సన్మానించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి నూతన ఓటు కార్డులను అందించారు. అనంతరం ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను, ఓటు వినియోగ ప్రయోజనాలను సబ్ కలెక్టర్ వివరించారు. ఇక తహసీల్దార్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు కార్యాలయ సిబ్బంది, బిఎల్ఓలు ఓటర్లతో ర్యాలీ చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద మానవాహారం చేపట్టి వారి వద్ద నుంచి ప్రతిజ్ఞ చేయించారు. ఇక 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, రెవెన్యూ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. నిలబెడతామని మతం, జాతి, కులం, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం మనం చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తరఫున మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు, అలాగే ఈఆర్ఓగా ఆర్డీఓ, తర్వాత తహసీల్దారు, అలాగే అందరూ బిఎల్ఓలు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షంలో అత్యధిక సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అసలు జాతీయ ఓటర్ల దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఈ రోజు ఎందుకు జరుపుకోవాలి అంటే, మనకు రాజ్యాంగంలోని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ జరిగింది. సో ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం అందుకు గుర్తుగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అంతే జరిపి అక్కడ మళ్ళీ మానవహారంగా ప్రతిజ్ఞ చేస్తాం. సో ఈ సందర్భంగా మన జిల్లా సంఘటన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహన సేవల్లో భక్తులకు కనువిందు చేశారు. తిరువాడ మాడవీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు వెంకటాచలంకు చేరుకుని గోవిందుడికి మంగళహారతులు పలికారు. స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని శాసనసభ్యులు కొలకిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో 22 విడతలుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆయన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి
వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి 22వ విడత మొత్తం 36 మందికి ఈరోజు 10,67,664 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. గత మన తిరువూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పేద మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం మనకిచ్చిన కాబట్టి ఇప్పుడు ప్రమాదవశాత్తు కాళ్ళకి దెబ్బలు తగిన వాళ్ళు, అలాగే రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ కదలలేని వాళ్ళు, ఇప్పుడిప్పుడే కాస్త పనులు చేసుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు, మళ్ళీ 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాకుండా ప్రయాణంతో ఇబ్బందులు పడకుండా నేనే మీ ఊరు వస్తాను, మీ ఇంటికి వస్తాను, ముఖ్యమంత్రి గారు అందించిన ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో మీ ఇంటి దగ్గర స్థానిక నాయకుల సమక్షంలో మీకు అందిస్తాను. కాబట్టి సాల్మన్ రాజు హత్య దారుణం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి విడుదల రజని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఆమె మాట్లాడుతూ సాల్మాన్ కి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు. థ్యాంక్ యూ మహేష్ అన్న. అందరికీ నమస్కారం. దళిత ముద్దుబిడ్డ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మందా సాల్మన్ గారి హత్య అత్యంత దారుణం, బాధాకరం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మందా సాల్మన్ హత్య చూసినట్టయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యగా భావించాల్సి మనం చూసాం. పిన్నెల్లి గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు బయట ఉండి ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ ని దారుణంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపారు. మరి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చూపించడం జరిగింది. అందరం కూడా బాధపడతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ మందా సాల్మన్ గారికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పోరాటం ఆపదు అని తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్లీ కాసు మహేష్ రెడ్డి అన్న అందరం కూడా మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం. ఈ పోరాటం ఎక్కడి వరకైనా కూడా మరి తీసుకువెళ్తాం, ఆ కుటుంబం కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం బాలయోగి గురుకుల పాఠశాల ఆవరణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కృష్ణలత ఆధ్వర్యంలో స్థానిక గురుకుల పాఠశాల నుండి ఉంగరాడమెట్ట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉంగరాడమెట్ట జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా?
లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. వెల్కమ్ బ్యాక్. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ముఖ్య అతిథి ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ 2010 నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఇక రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒక రోజు ముందే ఎన్నికల కమిషన్ ఏర్పడిందని, అప్పటి నుండి ప్రజాస్వామ్య పరిరక్షణలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక మతం, కులం, జాతి, భాష అనే భేదాలు లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లకు అధికారుల బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అప్పలరాజు పాల్గొన్నారు. చైతన్యవంతమైన కార్యక్రమంగా ఎవ్రీ ఇయర్ మనము ఇలా జనవరి 25న ఓటర్ దినోత్సవం జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఎన్నికల సంఘం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ దినోత్సవానికి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఒక 100% ఓటర్లతో మనం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎన్నుకోవడం వేరు. మనకి ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 70 to 75% ఓటర్లు మాత్రమే, ఓటర్లుగా నమోదైన వాళ్ళు మాత్రమే ఈరోజు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా మంది 8 years దాటిన ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతంగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. వారికి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ ఓటర్ దినోత్సవంలో తర్వాత కార్యక్రమంగా కొంతమందికి సన్మానం చేయడం, అంటే వారి యొక్క పార్టిసిపేషన్ కి సన్మానం చేయడం, అదేవిధంగా సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన చైతన్యవంతమైన ఓటు హక్కుని ఓటర్గా నమోదవ్వాలి. ఓటు హక్కు నమోదైన తర్వాత ఓటర్ కార్డు మా ఇంట్లో భద్రపరచుకోవడం కాదు, దాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ సిహెచ్ఏ మానవేంద్ర నారాతో పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో రెవెన్యూ క్లినిక్ వద్ద ఉచిత న్యాయ సహాయక కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు న్యాయ సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవన్నీ ఒకటి అందాల్సినటువంటి ఈరోజు లీగల్ ఎయిడ్ క్లినిక్ ని మనం ఇక్కడ మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. పటిష్టంగా అమలు జరగడం లేదని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది. దాంతో నేను ప్రత్యేకమైన దీని మీద శ్రద్ధ వహించి వీటిని ఎందుకు ఈ పథకాలు
సఫలీకృతం కావట్లేదు, ప్రజలు దీన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని దీని మీద స్టడీ చేస్తే మొట్టమొదటి కారణం ఏంటంటే నాకు ఇప్పుడు ఈ న్యాయ సేవ అథారిటీ తాలూకా సర్వీసెస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి దీన్ని ఇంకా జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కూడా మా మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళు మండల పరిధిలో పనిచేస్తారు. వాళ్ళు ఆ పరిధిలో కూడా పెట్టి ఈ పారాలీగల్ వాలంటీర్స్ ని, ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ని పెట్టి మీ ముందు వాళ్ళ సర్వీసెస్ ప్రకాశం జిల్లా అద్దంకి జిల్లా కురసిపాడు గ్రామంలో రథసప్తమి సందర్భంగా శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానంలో సూర్య మహాయజ్ఞం జరిగింది. ఇందులో భాగంగా వేద పండితులు శ్రీ పొట్లూరి శివయ్య శాస్త్రి మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకుని సూర్య మహాయజ్ఞం గత 15 సంవత్సరాల నుండి కూడా అభిషేకాలు, పూజ అర్చనలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులందరికీ సుఖ సంతోషాల కలగాలనే సంకల్పంతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నామన్నారు. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. అనంతరం నవగ్రహ అభిషేకాలు, హోమాలు చేశారు. అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గాయత్రి మాతాదేవ్యై నమః. శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఈరోజు శ్రీ కొరసబాడు శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానమునందు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సూర్య మహాయజ్ఞము రథసప్తమి పురస్కరించుకొని మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా మన గాయత్రి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క యజ్ఞ మహోత్సవము, స్వామివారి పూజ అర్చన అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. మనకు కనిపించేటువంటి దైవము, ప్రత్యక్ష దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ద్వారా సమస్త ప్రాణకోటికి, జీవకోటికి సమస్త ఆహార అన్న పానీయాలన్నీ కూడా మనకు లభిస్తూ ఉన్నాయి. ఆ లోక కళ్యాణార్థమై ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క సర్వ మనోభీష్ట సిద్ధ్యర్థమై సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి సమస్త ఆయురారోగ్యములు సకలైశ్వర్యములు కలగాలి, భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలి అనే సత్సంకల్పంతో ఈ మహాయజ్ఞాన్ని మేము నిర్వహిస్తున్నాం అన్నమాట. కాబట్టి మరి ఆ సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం ద్వారా విశ్వశాంత్యర్థము, లోక కళ్యాణార్థము ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు అందరికీ లభించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పార్వతీపురం గ్రామంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్య భగవాన్ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, హోమ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. విగ్రహ దాతలు బుద్ధి వెంకటేశ్వర్లు, ధర్మపత్ని విమలాదేవి, వారి కుమారుడు శంకర్ బాబు, ధర్మపత్ని ప్రియాంక, కుమారులు శశాంక్, మనోహర్, వేదక్షన్ విరిచే, శ్రీ శివకేశవ గురూజీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పూజారి ఆనంద్ నిర్వహించారు. అనంతరం సుమారు 6,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాపట్ల జిల్లా బావపురి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బాపట్ల ఎమ్మెల్యే వెగిసిన నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మంది పేషెంట్లు పాల్గొన్నారు. ఇక వారికి వైద్య సలహాలు, సూచనలు అందజేసి పలు టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం సమాజ ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా శ్రీ బావపురి బ్రాహ్మణ సమైక్య బాపట్ల వారి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల వారి సహకారంతో బాపట్ల పట్టణంలో ఒక భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
బాగా హెల్ప్ చేయగలుగుతున్నాం. సో ఆల్ ఐసీయూస్ అంతా బాగా అంటే చాలా హ్యాపీగా రెస్పాన్స్ బాగా కూడా మేబీ టోటల్ అమౌంట్ ఉంది కదా బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రేపల్లె మండల బీజేపీ కార్యదర్శి పిన్ని సాంబశివరావు డిమాండ్ చేశారు. జొన్నవారిపాల గ్రామంలో శ్మశాన వాటికకు సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకి సమీపంలో పైప్ లైన్ లీకేజీ వలన విద్యార్థులు నడిచే రహదారి అంతా బురదమయమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అందరికీ నమస్కారము. శ్మశానము మా ఊళ్ళో రోడ్లు, స్కూల్ గ్రౌండ్ ఒకటి పైపులు లీకేజీ వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. పెద్దల్ని మేము ఇవన్నీ శుభ్రంగా స్పందించి మమ్మల్ని శుభ్రంగా ఇవన్నీ పనులన్నీ సక్రమంగా చేయమని అధికారులు కోరుతున్నాం. అందరికీ బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం ఈరోజు మన వచ్చి జొన్నవారిపాలెం గ్రామానికి రావడం జరిగింది. జొన్నవారిపాలెంలో స్కూల్లో మనకి స్కూల్ లీకేజ్ వల్ల, ఆ వాటర్ లీకేజ్ వల్ల స్కూల్ గ్రౌండ్ అంతా తడిచిపోవడం జరుగుతుందని, అక్కడ పిల్లలు ఆట స్థలం అంతా దీనికి తడిచిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, మరియు ఆ రోడ్లు పరిస్థితి దారుణంగా ఉంది, పిల్లలు స్కూల్కి కూడా రావట్లేదని, మరి శ్మశాన వాటికి వెళ్ళడానికి దారి లేదు. బాపట్ల జిల్లా నేను కలెక్టర్ గారి దృష్టికి, మరియు ఈ రోడ్లు అనేవి చాలా కీలకం, మరి ఆట స్థలం కీలకం, శ్మశానం కీలకం, ఈ మూడు వీళ్ళకి చేరేదాకా కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ఈ సందర్భంగా వీళ్ళకి హామీ ఇస్తున్నాం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో ఆయుర్వేద హాస్పిటల్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెగిసిన నరేంద్రవర్మరాజు పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో సిబ్బందితో కలిసి సందర్శించారు. అనంతరం కర్లపాలెం మండలంలో ఉరుసు కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నామన శివనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు అఫ్జల్, నియోజకవర్గ టీడీపీ యువత అధ్యక్షుడు నిజాం, జనసేన నాయకులు విన్నకోట సురేష్, జనసేన మండల అధ్యక్షుడు దాదా మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గొర్రంకొండలో ఘనంగా హిందూ సమ్మేళనం జరిగింది. గొర్రంకొండలో హిందూ సోదరులందరూ కోటకాడ వినాయక స్వామి పూజ చేసి ర్యాలీని ప్రారంభించారు. భజన పాటలతో శోభయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు సిద్ధాంత స్వామి ఏవన్టీవీతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందువుల యొక్క గొప్పతనం, పాటించవలసిన సూత్రాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల కిషోర్, పరస అమర రామాంజులు, భరత్ చౌదరి పాల్గొన్నారు. ఈరోజు హిందూ సమ్మేళనం నాకు చాలా ఆనందంగా ఉంది. బాగా చుట్టుపక్కల పనులన్నీ కూడా బాగా సమిష్టిగా కృషి చేస్తే చాలా మన హిందువులందరూ కూడా బంధువులందరూ కూడా జరుగుతుంది. బ్రహ్మాండంగా బాగా సక్సెస్ అయింది. నాకు చాలా సంతోషంగా. హిందూ సమాజానికి ఇచ్చేసిన హిందూ బంధుమిత్రులకి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన భారతదేశంలో జమ్మూ నుండి కాశ్మీర్ వరకు ఒక స్థాయి నుంచి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు గొర్రంకొండ మండలం అన్నమయ్య జిల్లా జరిగినటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమం బహుశా పట్టపద్ధతిగా ఇలాగా ఏమంటే దేశంలో మనం పుట్టడం, జన్మించడం మన అదృష్టంగా భావించి భావి తరాలకు భావి భవిష్యత్తుకు మనం అందరిగా పాటలు వేయాల్సిందిగా కోరుకుంటూ జై బోలో భారత్ మాతా కి జై, శ్రీరామచంద్ర ప్రభువుకి జై. జై హింద్.
ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈనాడు హిందూ ధర్మం పట్ల ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ధర్మాన్ని బహిష్కరానికి హిందూ ఐక్యత కోసము ఈరోజు నిర్వహించినటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమము విజయవంతమైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై హింద్, జై హో భారత్. సభ జరిగింది. స్వామివారు వచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.